ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన వానప్రస్థ ధర్మాలు చూస్తూ వస్తూ ఉన్నాము. అయితే ఇప్పటి పరిస్థితులకు వీటిని ఎట్లా అన్వయం చేసుకుందాము అని విచారణ చేద్దాము. ఎందుకు అంటే కొన్ని మనము ఆచరించలేకపోవచ్చు. ఈ కాలంలో మనకున్న పరిస్థితుల్లో అడవుల్లోకి వెళ్ళిపోయి ఉండు అని అట్లా చెప్తే మనము వాటిని బహుశః ఆచరించలేము. అటువంటప్పుడు మరి మన ఆశ్రమ ధర్మాలను చెడగొట్టుకునే ప్రమాదం ఉంటుంది కదా అని ఆలోచన కలుగుతుంది. అందుకోసము ఈ విచారణ. ఉన్నంతలో మనము ఏ విధంగా వీటిని మన జీవితానికి అన్వయం చేసుకుంటూ వస్తాము అని చూద్దాము. వానప్రస్థం చెయ్యాలి మనము. అది మన ధర్మము. ఉన్నంతలో మనం ఎట్లా వాటిని అన్వయం చేసుకుంటామని చూద్దాము. వానప్రస్థ ధర్మాలు. వీటిని మనం ఏదో విధంగా సాధించాలిప్పుడు. వానప్రస్థము అంటే ఏమి అసలు? ఒరిజినల్‌గా దాని అర్థము బహుశః మన శాస్త్రాలు వీటన్నింటిని డాక్యుమెంట్ చేస్తున్న కాలంలో వనం అంటే అడవి. అక్కడికి ప్రస్థానమై వెళ్ళిపోవడము. అంటే ఊళ్ళో నుంచి అడవిలోకి వెళ్ళడము. బహుశః అప్పుడు చాలా ఎక్కువగా అరణ్యాలు ఉండిండొచ్చు. మధ్య మధ్యలో కొంత కొంత ప్రాంతాల్లో గ్రామాలు ఉండిండొచ్చు. ఇప్పుడు ఈ గ్రామాల్లో ఉన్నంత వరకు అంటే గృహస్థాశ్రమంలో ఉన్నంత వరకు గ్రామాల్లో ఉంటూ, ఆ తర్వాత ఇంకా గ్రామానికి దూరంగా అడవిలో నివసించేందుకు అవకాశాలు కూడా ఉండిండొచ్చు. ఆ కాలంలో చాలామంది అడవుల్లో నివసించేందుకు ఆశ్రమాలను, కుటీరాలను ఒకవేళ బహుశః కల్పించుకుంటూ ఉండిండొచ్చు. ఆశ్రమ పదాలు, ఆశ్రమ వాటికలు అనే అట్లాంటి మాటలు, ఆ పదాలు మనకు వినిపిస్తూ ఉంటాయి మన పురాణాల్లో. కాబట్టి చాలామంది ఆ విధంగా అరణ్యాల్లో ఆశ్రమాల్ని కల్పించుకుని అక్కడ ఉంటూ ఉండిండొచ్చు గ్రామాలకు దూరంగా. వాళ్లకు చాలా సులువు. ఒకానొక సమయంలో ఇంక వానప్రస్థాశ్రమం స్వీకరించిన తర్వాత వాళ్ళు ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పుకుని, అవసరమైన కొన్ని వస్తువులను పుచ్చుకుని, అడవిలోకి వెళ్ళి, వాళ్ళు గూడా అరణ్యంలో మిగిలిన ఆశ్రమవాసులెక్కడున్నారో, అక్కడ వీళ్ళు గూడా ఒక పర్ణశాలను తయారు చేసుకుని, చెక్కలతో వాటితో, వెదురు వాటితో వాళ్ళక్కడ నివసించొచ్చు. వాళ్ళకది సులువు. ఈ కాలంలో మనకు వానప్రస్థం చేయడము ఆ విధంగా యాక్చువల్‌గా అడవిలోకి వెళ్ళడం కష్టం. ఎందుకంటే, ఊర్లు ఎక్కువుంటాయి మనకు, అడవులు తక్కువ. అడవుల్లో నివసించేందుకు రక్షణ గూడా మనకు ఉండదు. పైగా చాలామంది వెళ్లి అడవుల్లో నివసించడం అన్నది ఎక్కువగా కనిపించదు. ఈ కారణాలకి అడవుల్లో నివసించేందుకు అవకాశం ఉన్నవాళ్ళు ఆ విధంగా చెయ్యవచ్చు. చాలా మంచిది. ఒకవేళ ఆ విధంగా చేసేందుకు అవకాశం లేని వాళ్ళేం చెయ్యాలంటే, ఈ వానప్రస్థం అన్న పదానికి ఇంకొక అర్థం చూద్దాము మన ధర్మం చెడిపోకుండా. వనం అంటే శరీరం అని అర్థమున్నది. అందులో నుంచి ప్రస్థానము బయలుదేరి వెళ్ళిపోవడానికి, మళ్ళీ దేహాల్లోకి రాకుండా ఉండడానికి ఏ విధంగా మనము ఆత్మ విచారణ చెయ్యాలి అని ఆ అభ్యాసం చేయడము మన ధర్మము. దాన్ని ధర్మంగా ఆచరించడము వానప్రస్థ ధర్మము. ఎంతకాలము ఈ శరీరంలోనే ఉందాము, ఇంకిట్లానే ఎల్లకాలము జీవించాలి, ఎంతో కాలం చిరంజీవులమై ఉండాలి, మళ్ళీ మళ్ళీ జన్మలెత్తాలి అన్న ధర్మము ఉంటే ఉండొచ్చు. అది లౌకికమైన ధర్మము. ఆ విధంగా మనసులు ఉన్నవాళ్ళు గృహస్థులై ఉంటారు. గృహం అంటే మళ్ళీ దేహం, శరీరము. అందులోనే ఉండొచ్చు. అయితే కానీ, ఈ దేహాన్ని దాటి వెళ్ళాలి అని ఎవరైతే ఆలోచన చేస్తారో వాళ్ళు వానప్రస్థం అంటే ఆత్మ అభ్యాసము మొదలుపెట్టవలసి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వానప్రస్థ ధర్మాలను మనము ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎట్లా ఆచరించాలో చూద్దాము. ఇదైతే తప్పనిసరి, మనమందరం ఇట్లానే చేస్తాము. ముందు చదువుకుంటాము. చదువుతో రెండో జన్మ ఎత్తుతాము. స్నాతకోత్సవం చేసుకుంటాము. స్నాతకం గ్రాడ్యుయేట్ అవుతాము.
ఏదో పద్ధతులుంటాయి దానికి. ఆ తర్వాత ఏదో ఉద్యోగం తెచ్చుకుంటాము, వివాహం చేసుకుంటాము, గృహస్థాశ్రమంలో ఉంటాము. అయితే ఉంటూ కూడా మనము జితేంద్రియమై ఉండాలి. కామాత్ములమై ఉండకుండా ఉండాలి. నియమితమైన ఆహారము మొదలైనవన్నీ కోరుకుంటూ, ఆ రకంగా గృహస్థాశ్రమంలో నుంచి నెమ్మదిగా వనే వసేత్ అన్నారు ఇక్కడ మనము వానప్రస్థము అంటే, ఈ దేహాన్ని దాటి ఆత్మను ఏ విధంగా సాధించాలి అన్న ఆలోచనతోటే వసించాలి ఇంకా. గృహస్థాశ్రమము మనసా మనము వదిలిపెట్టి, వానప్రస్థాన్ని మనసా గ్రహించవచ్చు. ఫిజికల్‌గా, భౌతికంగా శరీరాన్ని గ్రామాల్లో నుంచి తీసుకెళ్ళి అడవుల్లో ఆశ్రమ కుటీరాలన్నీ కల్పించుకుని అక్కడ నివసించడం ఒకవేళ కుదరకపోయినా గూడా, ఫిజికల్‌గా, భౌతికంగా కుదరకపోయినా గూడా, మానసికంగా ఇళ్ళకు, ఇంటిలోని వస్తువులకు, ఊళ్ళోని, ఇంట్లోని ప్రజలందరికీ తగులుకుని ఉండకుండా మనసా దూరంగా ఉండడం ప్రయత్నం చెయ్యొచ్చు. అది ఎప్పుడు చెయ్యాలి అంటే ఇంక వార్ధక్యం వస్తూ ఉందని చూడగానే గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థంలోకి మనసా మనము ట్రాన్సిషన్ చేసుకోవాలి. మనం ఇక్కడి నుంచి అక్కడికి మారిపోవాలి. మనస్సులోనే మారిపోవాలి. ఏ విధంగా అంటే అరణ్యము ఏదైతే రమణీయమై ఉంటుందో అది గ్రామము. అటువంటి రమణీయత ఏమీ ఉండదు. మోహాలతో మనల్ని మభ్యపెట్టే వస్తువులు మొదలైనవన్నీ ఉండకుండా, నా రమణీయమేదో అది అరణ్యం. కాబట్టి ఇంట్లోని వస్తువులను చూసి పట్టు వస్త్రాలు, చక్కటి భోజన పదార్థాలు, మంచి మంచి పరుపులు ఇటువంటివన్నిటి పైన మనసును వదిలిపెట్టి, ఎంత అవసరమో అంత మాత్రమే శరీరానికి కావలసిన వసతులు కల్పిస్తూ, మిగిలిన సమయం మొత్తము మనసులో ఆధ్యాత్మిక సాధనలోనే ఉండడము. ఆ విధంగా అరణ్యాన్ని ఆశ్రయించడము. ఏవైతే మన మనసుని హరించే ఉంటాయో, అటువంటి వాటన్నింటికి దూరంగా ఉండడము, అరణ్యాన్ని ఆశ్రయించడము. ఆ విధంగా ఈ రెండో శ్లోకంలో చెప్పిన దాన్ని కూడా మనం సాధించొచ్చు. ఇంట్లోనే ఉంటూ కూడా వాటికి దూరంగా మనసా ఉండగలిగితే. అయితే మళ్ళీ ఇదొక డిస్క్లైమర్ చెప్పుకోవాలి. మనం ఇంట్లోనే ఉంటాము. మనకు తెలిసిన పరిచయమైన వస్తువుల మధ్యలోనే ఉంటాము. అవే వాడుతూ ఉంటాము. అవే మనుషులతో ఉంటాము. అవే పనులు చేస్తూ ఉంటామంటే, మన మనసు అట్లానే ప్రవర్తిస్తూ ఉంటుంది. వాటిని వదిలిపెట్టి ఉండడం దానికి ఈజీగా వచ్చే లక్షణం కాదు. అందుకనే యాక్చువల్‌గా ఫిజికల్‌గా దూరంగా వెళ్ళిపో అని చెప్తారు. ఫిజికల్‌గా దూరంగా వెళ్ళలేము. ఇంట్లోనే ఉంటాము. అలవాటైన మనుషులతో, అలవాటైన వస్తువుల మధ్యలోనే ఉంటాము. కానీ మాత్రం వాటికి దూరంగా ఉంటాము అంటే అదసలు నిజంగా కత్తి మీద సాము లాంటిది. తల్లకిందుల తపస్సు చేయాలి. రెండూ కుదరదంటే అడవిలోకి ఫిజికల్‌గా వెళ్ళలేను. మనసా ఇంటిని, ఇంట్లోని వస్తువులను, మనుషులను వాటిని వదిలిపెట్టి దూరంగా ఉండలేను. రెండూ చేయలేను అంటే ఇంక అటువంటి వాళ్ళు ఈ ఆశ్రమ ధర్మాల్ని ఎప్పుడో చెడగొట్టుకున్నట్టే. వాళ్ళు అయోగ్యులు. వాళ్ళు అనధికారులు. వాళ్లకు జ్ఞానానికి అధికారం లేదు. ఏది చేయలేను అంటే ఇంకా అటువంటి వాళ్ళు అనధికారులు. వాళ్ళ కోసం మనమేమీ చెప్పలేము. చేయగలిగితే అన్నింటికి దూరంగా వెళ్ళగలిగితే వెళ్ళి ఉండు. చెయ్యలేనంటే కనీసం అక్కడ ఉండైనా సరే వాటన్నింటికి మనసా దూరంగా ఉండు. ఫిజికల్‌గా దూరంగా ఉండలేను. మనసా కూడా దూరంగా ఉండలేను అంటే, సరే మరి నీ ఇష్టము. నీ కోసం కాదు ఈ ఉపదేశము. ఎందుకు అంటే నీకు అర్హత లేదు. కానీ ఎవరైనా దీనికి అధికారులుంటే, అవకాశం ఉంటే, అలవాటైన ఇల్లు ఏదో పెద్ద ఇల్లుంది. నేను, నా భార్యో, నా భర్తో, మా పిల్లలు, మా పెద్దవాళ్ళు ఎవరో మా పైన ఆధారపడి ఉన్నవాళ్ళు వీళ్ళందరి కోసం ఏదో 3, 4 గదుల ఇల్లు ఒకటి పెద్దదొకటి ఉండవలసే వచ్చింది మరి ఇంతమంది కోసము. ఇప్పుడు నేను వానప్రస్థంలోకి వెళ్తూ ఉన్న సమయంలో, ఈ ఆశ్రమాన్ని స్వీకరించిన సమయంలో యాక్చువల్‌గా అడవిలోకి వెళ్లి ఉండలేకపోయినా గూడా, ఇంత పెద్ద ఇల్లు అందరూ ఎక్కడి వాళ్ళక్కడ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు. పెద్దవాళ్ళు గూడా
ఇంకా పెద్దవాళ్ళయ్యారో ఇంకేంటో, వాళ్ళ సంగతి మరి వాళ్ళు ఎంత కాలం మన మీద ఆధారపడి ఉంటారో తెలీదు గానీ, చాలా మంది మనుషులు లేరు అనుకున్నప్పుడు డౌన్ సైజ్ చేయడం అత్యవసరము. డౌన్ సైజ్ చేయడం గురించి మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాము. ఇంట్లోని వస్తువుల్ని కూడా డౌన్ సైజ్ చేసుకుంటూ పోవాలి. డీప్ క్లీనింగ్ చేస్తున్న సమయంలో ఇంట్లో చాలా మంది ఉన్నప్పుడు చాలా వస్తువులు ఉంటాయి. అయితే మనుషులు తగ్గుతూ ఉండగా వస్తువుల్ని తగ్గిస్తూ పోవాలి. ఇంతకుముందు ఒక 7, 8, 10 మందికి వండడానికి కావాల్సినంత పెద్ద పెద్ద గిన్నెలు, వంట సామాగ్రి అవన్నీ ఉంటే, ఇప్పుడు ఒకళ్ళిద్దరున్నప్పుడు మళ్ళీ అంతే పెద్ద పెద్ద గిన్నెలన్నీ జాగ్రత్త చేయడం అవంతా అవసరం లేదు. వాటిని ఎవరికైనా ఇచ్చేసి ఒకళ్ళిద్దరికి ఎంత అవసరమో అంత చిన్న చిన్న గిన్నెలవి పెట్టుకొని అంత మాత్రం వండుకుని ఎక్కువ తాపత్రయపడకుండా ఉండాలి. పెద్ద ఇల్లు ఇట్లాంటి వస్తువులను డౌన్ సైజ్ చేసినట్టే ఇంటిని గూడా డౌన్ సైజ్ చేసి 4, 5, 7, 8 రూమ్‌లు అవసరం లేదు గాబట్టి, ఒకటో, రెండో రూమ్స్ తోటి ఉన్నది ఏదైనా చిన్న ఇల్లు చూసుకొని, ఆ రకంగా అక్కడికి మారిపోయి, అక్కడి నుంచి మనము మనసుని నిగ్రహించడము, మనసుని ప్రపంచం వైపు నుంచి ఆత్మ వైపు తిప్పడము, చేయడం ఉంటుంది. ఆ రకంగా చేయవలసి ఉంటుంది. ఆ రకంగా చేయవలసి ఉంటుంది. చేయలేను అంటే వాళ్ళ కోసం గాదు ఈ విషయాలన్నీ చర్చించుకునేది. అట్లానే గ్రామ్యమైన ఆహారాలను, పరిచ్ఛేదాలను అంటే అన్న వస్త్రాలను పూర్తిగా వదిలిపెట్టవలసి ఉంటుంది. సర్వం వదిలిపెట్టేయమని చెప్తున్నారు. ఊళ్ళోని ఆహారాలు, ఊళ్ళో దొరికే వస్త్రాలు ఇవన్నీ వదిలిపెట్టు నువ్వు. అడవిలో దొరికేవి అడవిలో ఉండే వాళ్లకు ఎటువంటివి యోగ్యమై ఉంటాయో అటువంటివి వాడు అని చెప్తున్నారు. కాబట్టి దీన్ని మనము మన ఇంట్లోనే ఉంటూ ఎట్లా ఆచరించాలి అంటే, పట్టు వస్త్రాలు అట్లాంటివి బాగా రంగురంగులవి, మెరిసేవి, మ్యాచింగ్‌వి అవన్నీ అవసరం లేదు. కొంచెం వదులుగా ఉన్నవి, మెత్తగా ఉన్నవి, లెనిన్‌వి, కాటన్‌వి ఏవైనా వస్త్రాలు ధరిస్తూ చాలా ఉండవలసిన అవసరం లేదు. వాటిని గూడా మళ్ళీ రీసైకిల్ చేస్తూనే ఉండాలి. ప్రతి సంవత్సరము అంతకన్నా ముందు సంవత్సరం వాడిన వాటిని ఎవరికైనా ఇచ్చేసి లేతే పడేసి మళ్ళీ ఈ సంవత్సరానికి కావాల్సిన ఎంత వరకు కావాలో అంతవరకే. ప్రతి సంవత్సరం ఎంత కావాలో అంతవరకే. ప్రతి సంవత్సరం ఎంత కావాలో అంతవరకే. పర్మనెంట్‌గా ఇక్కడే ఉంటాను అని ఒకవేళ ఫిక్స్ అయితే వానప్రస్థం చెడిపోతుంది. వానప్రస్థం అంటే ఈ దేహాన్ని దాటి ఉండడము. ఈ దేహాన్ని దాటిపోవడం మళ్ళీ దేహాల్లోకి రాకుండా ఉండడం ఎట్లా అన్న ఆలోచన కోసం కదా ఇంత తాపత్రయం. కాబట్టి ఇదే దేహంలో ఇంక పర్మనెంట్‌గా పడి ఉంటానన్నట్టు కంటిన్యూయస్‌గా ఆ వస్తువులన్నింటిని సేకరించడం, కూడబెట్టుకోవడం ఇవన్నీ చేస్తే, ఏదో ఎలకలన్నీ కలుగుల్లో పెట్టుకున్నట్టు, మనం అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేము. కాబట్టి ఎంత అవసరమో అంతవరకు కొన్ని ఒకవేళ నేను నిజంగా ఒంటరిగా అడవిలో జీవిస్తూ ఉన్నప్పుడు, నాకు ఎటువంటి సదుపాయాలు ఉంటాయి అని ఒకసారి ఆలోచించుకుని, అటువంటివి మాత్రమే కొన్ని తగినంత ఉచితమైన వస్తువులను ఉచితమైన వస్త్రాలను, ఉచితమైన భోజనాలను అంత మాత్రమే వాడుతూ ఉండి, జాగ్రత్తగా మనము అడవిలో ఉండేందుకు అవకాశం లేకపోయినా పర్వాలేదు. ఇంట్లో ఉండి కూడా మన వానప్రస్థాన్ని మనము సఫలం చేసుకోవచ్చు. ఒకవేళ మన భార్య గాని, మన భర్త గాని మన మార్గంలో లేకపోతే ఉండేందుకు అవకాశం చాలా తక్కువ. ప్రతి ఇంట్లో నుంచి ఒకళ్ళుంటారు. ప్రతి ఇంట్లో నుంచి ఎవరైనా ఒకళ్ళు ఒక భార్య గాని, ఒక భర్త గాని ఉంటారు ఈ మార్గంలో. ఇద్దరు ఈ మార్గంలో ఉండి ఇద్దరూ కలిసి సాధన చేసుకుంటూ ఉండడము చాలా తక్కువ. ఎక్కడైనా ఉంటారేమో తెలీదు. నేను చూసిన ఇంతమంది గృహస్థుల్లో ఇంతమందితోటి నేను మాట్లాడుతూ ఉంటాను, చదువు చెప్తూ ఉంటాను. ఎక్కడ చూసినా ఒక్కళ్ళే ఉంటారు. ప్రతి ఇంటి నుంచి ఒక్కళ్ళొస్తారు ఇక్కడికొచ్చి కూర్చునేవాళ్ళు. ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని ఎవరైనా ఒక్కళ్ళొస్తారు. మగవాళ్ళొస్తే వాళ్ళ భార్యలు రారు. ఆడవాళ్ళొస్తే వాళ్ళ భర్తలు రారు. వాళ్ళ సంగతి, వాళ్ళ లోకాలు, వాళ్ళ కోరికలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ పనులు, వాళ్ళ పద్ధతులు వాళ్ళకుంటాయి. వాళ్ళిటు రారు. రాని వాళ్ళను మనం బలవంతం చెయ్యరాదు. అయితే వాళ్ళు రాలేదు కదా అని వాళ్ళ కోసం మనము మన ఆశ్రమాన్ని చెడగొట్టుకుని వానప్రస్థం వదిలిపెట్టి మళ్ళీ గృహస్థంలోనే ఉండిపోలేము. రాని వాళ్ళని మనం బలవంతం చెయ్యరాదు. వాళ్ళు రావట్లేదు గదా అని మనము గూడా మన ప్రస్థానాన్ని చెడగొట్టుకోరాదు. రెండూ చెయ్యలేము. అందుకని రాని వాళ్ళని వదిలిపెట్టి మనము మాత్రము
మళ్ళీ చెప్తాను దీన్ని ఎన్ని సార్లైనా చెప్తాను. ఎంత చెప్పినా గూడా ఉపయోగం అల్పం ఏంటో మరి నాకర్థమే గాదెందుకో. దీని విలువ అసలు తెలీనే తెలీదు. ప్రతిరోజు కనీసము 8-10 గంటలు స్వాధ్యాయానికి వెచ్చించి తీరవలసిందే. వానప్రస్థంలోకొచ్చిన తర్వాత గూడా ప్రాపంచికమైన కర్మలు బెట్టుకుని అవే చేసుకుంటూ కూర్చుంటాము. అప్పుడప్పుడు ఒక గంటో, 10 నిమిషాలో, అరగంటో, 2 గంటలో ఇక్కడుంటామంటే కుదరదు. యాక్చువల్‌గా, ఫిజికల్‌గా, నిజంగా, భౌతికంగా, యాక్చువల్‌గా కనీసం 8, 10 గంటలు చదువుకోవడం, చదువు చెప్పడం, దీని గురించే విచారణ చేయడం, నోట్స్ రాసుకోవడం, మళ్ళీ కొత్తగా నేర్చుకోవడం, మళ్ళీ డిస్కస్ చేయడం, మళ్ళీ క్వెషన్స్ రాసుకోవడం, మళ్ళీ వాటిని అడగడం, మళ్ళీ విచారణ చేయడం. ఇది యాక్టివ్ లిజనింగ్ ప్రతిరోజు 8-10 అవర్స్ చేసి తీరాలి. ఈ మార్గంలో ఉన్నవాళ్ళు, ఈ ఆశ్రమంలోకి వచ్చిన వాళ్ళు. దీనికి ఎక్సెప్షన్ లేదు. నేనెన్ని సార్లు చెప్పినా సరే, ఎంతమందికి చెప్పినా సరే, ఎన్ని విధాలుగా చెప్పినా సరే, దీని విలువ అసలు అర్థమే గాదు. కొంత చదువుతారు. కొంచెం కొంచెం చదువుతారు. ఇక్కడ నా దగ్గర కూర్చున్నంత సేపు కొంచెం సేపు ఉంటారు. ఇంక మిగిలిన టైంలో టైమే ఉండదు. ఏవో పనులుంటాయి. ఆ రకంగా చేశారంటే వానప్రస్థము ఎప్పుడో చెడగొట్టుకున్నారు మీరు. మీరు అయోగ్యులు. మీకు పనికిరాదు. కానీ ఎవరైతే నిజంగా కూర్చొని అంటే మళ్ళీ దీనికి 1, 2 గాదు. ఒంట్లో శక్తున్నంత వరకు గిరగిరా బొంగరంలాగా ప్రపంచంలో తిరుగుతుంటారు. శరీరంలో జ్యూస్ అంతా అయిపోయిన తర్వాత బాడీ తీసుకొచ్చి పార్కింగ్ చేద్దామంటే అదేమో సహకరించదు. శరీరంలో సత్తువ ఉన్నప్పుడేమో పనులు పెట్టుకొని తిరుగుతారు. అప్పుడు టైం ఉండదు. 8, 10 గంటలు చదువుకోవడానికి. ఒంట్లో సత్తువ తగ్గిపోయిన తర్వాతేమో అదసలు సహకరించదు 8, 10 గంటలు చదవడానికి. 2 విధాలుగా అయోగ్యులై ఉన్నారంటే మీకోసం పనికిరాదు ఇంక ఇక్కడ మనం చెప్పుకునేది. కానీ ఎవరైతే 50, 60 ఏళ్ళు వస్తూ ఉండగానే తల నెరిసింది. ఇంకా పళ్ళు గూడా ఊడుతున్నాయి. కళ్ళు గూడా పనిచేయట్లేదు. ఇంకా పిల్లలకు పిల్లలు పుట్టేసారు. ఇంక ఏముంది మనం చేయవలసింది అవసరం లేదు గృహస్థాశ్రమం అనుకున్నాక, వానప్రస్థంలోకి వెళ్ళిన తర్వాత ఇంక పూర్తిగా మనసంతా ఇటు తిప్పి, ప్రాపంచికమైన కర్మలు తగ్గించి, శరీరంలో ఉన్న సత్తువంతా కూడదీసుకుని, ఆధ్యాత్మిక సాధన కోసమే మనము అదే పనిగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. దీనికి ఎక్సెప్షన్ లేదు. దీని విలువ తెలియక ఒంట్లో ఓపికున్నంత వరకు అక్కడక్కడ తిరిగి అప్పుడంతా సమయం వ్యర్థం చేసుకొని, ఇంక దేహం దేనికి పనికిరాదన్నప్పుడు ఇక్కడ తీసుకొనొచ్చి పెడదామంటే, అప్పుడు దీనికి ఆకాస్తా గూడా పనికిరాదు. కనీసం మీరు రోజుకి 8, 10 గంటలు చదువుకుంటున్నారంటే, ఒక 10, 12 సంవత్సరాలు పడుతుంది ఇవన్నీ ఒక్కసారైనా చదివి అర్థం చేసుకోవడానికి. ఆ తర్వాత మళ్ళీ మననము, విచారణ, నిధిధ్యాసన అవన్నీ ఉంటాయి. ఎక్కడ చేస్తాము అని ముందు నుంచే ఆలోచించుకొని ప్లానింగ్ చేసుకోవాలి. చెడగొట్టుకోవద్దు. ఎవరికి వాళ్ళు ఆత్మాపకారం చేసుకోవద్దు. ఎవరికి వాళ్ళు ఆత్మద్రోహం చేసుకోవద్దు. జాగ్రత్త. అట్లానే ఎంత అవసరమో అంతవరకు చూసుకోండి. గ్రామ్యమైన విషయాలన్నింటికి దూరంగా ఉండండి. ఇంద్రియ నిగ్రహం సాధించడానికి ఇది అవసరం. ఎందుకు గ్రామ్యమైన విషయాలన్నింటికి దూరంగా ఉండండి? గ్రామాల్లో దొరికే ఆహారాలు, గ్రామాల్లో దొరికే వస్త్రాలు వాటన్నింటిని ఎక్కువగా వాడొద్దని ఎందుకు చెప్తున్నారంటే, వాటిని వాడొద్దని చెప్పడం ముఖ్యం గాదు. వాటికి దూరంగా ఉంటూ ఇంద్రియ జయాన్ని సాధించడం అన్నది ముఖ్యమిక్కడ. ఒకటి చెప్తుంటే ఒకటి అర్థం చేసుకోరాదు. అయథావత్తుగా ఉన్నదానికి వేరేదేదో అర్థాలన్నీ చేసుకోరాదు. తిరుపతికి వెళ్లి తలనీలాలివ్వండి, కాశీకి వెళ్లి వస్తువులేవైనా వదిలిపెట్టండి అని చెప్తే, కాశీకి వెళ్లి ఏదో ఒక వస్తువు వదిలిపెట్టి ఇంక మళ్ళీ దాన్ని ముట్టుకోకుండా ఉండడము వ్రతం గాదక్కడ. వస్తువుల మీద మమకారాన్ని ఓ పద్ధతి ప్రకారం వదిలించుకుంటూ జితేంద్రియత్వం సాధించడం ఫోకస్ అక్కడ. తిరుపతిలో తలనీలాలిచ్చేయమంటే, తలనీలాలిచ్చానంటే నాకేమైనా వచ్చేస్తుంది గాదు. తలనీలాలు తలపైన వెంట్రుకలు మనకు అహానికి ముఖ్యమైన సూచన. అహంకారం తగ్గించుకోవడానికి, దేహాభిమానం తగ్గించుకోవడానికి అది ఒక సాధన. గుండు చేయించుకొని తిరిగావంటే అందం గురించి ఇంకా ఆలోచన ఉండదు. దానితో దేహం మీద అభిమానం ఉండదు. కాబట్టి అట్లా ట్రై చెయ్యని హెల్ప్ చేస్తారు ఆ పద్ధతి పెట్టి.
అయితే గుండు చేసుకున్నానంటే, జుట్టిచ్చేసానంటే నాకేంటో వచ్చేస్తుంది అంటే నీ మనసులో మోహము తగ్గలేదు. ఇంక నీకా ఇంద్రియ జయత్వానికి అవకాశము లేదు. కాశీలో ఏదైనా పండో ఏదైనా వదిలిపెడితే నాకేంటో వచ్చేస్తుందంటే ఏమి రాదు. అక్కడ రావడం రావాల్సిందేమక్కడ ఇంద్రియ నిగ్రహం కలగాలి. అందుకోసం ఈ ప్రయత్నాలు. దానివల్ల ఏమవుతుంది? నాది, నాది అన్న మమకారం నశిస్తుంది. తిరుపతిలో తలనీలాలిస్తే అహంకారం నశిస్తుంది. కాశీలో వస్తువులు వదిలిపెట్టేస్తే మమకారం నశిస్తుంది అని ఆశపడి మన పెద్దలు, ఋషులు ఈ పద్ధతిని బెడితే, అట్లా చేస్తే నాకేంటో వచ్చేస్తుంది అనుకుంటే, ఆ అజ్ఞానము, ఆ మోహము, ఆ తమస్సు చీకట్లు అట్లనే ఉంటాయి. ఇంద్రియ జయత్వం ఎక్కడుందక్కడ? కాబట్టి వదిలిపెట్టమంటే వదిలిపెట్టమన్న విషయం మీద కాదు ఫోకస్. ఎందుకు వదిలిపెట్టమన్నారు అంటే, వాటి మీద మమకారాన్ని వదిలిపెట్టు, దేహం మీద అభిమానాన్ని వదిలిపెట్టు. ఆ రకంగా అహంకార మమకారాలను అహం, మమ రెండిటిని దాటొచ్చు నువ్వు. రజో, తమో గుణాలను దాటొచ్చు అని నేర్పిస్తున్నారు నెమ్మదిగా. దాని మీద ఎందుకు చెయ్యమంటున్నారు అని తెలుసుకొని దాని మీద ఫోకస్ చెయ్యండి. ఆ తర్వాత మునిలాగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. మౌనంగా ఉండండి. కోరికలు తగ్గించుకోండి. ఏవో శాకాహారాలు, కందమూలాలు, ఫలాలు మొదలైనవి ఎంత అవసరమో అంత మాత్రమే పుచ్చుకుంటూ ఉన్నారు అంటే మళ్ళీ అంతే. దేహాభిమానము. నా దేహానికి ఏంటో చక్కటి రుచులు కావాలి అని కోరికలవన్నీ తగ్గుతాయి. జాగ్రత్తగా ఉన్నామంటే మనం ఆ విధంగా మనసుని మన అదుపులోకి తెచ్చుకోవచ్చు. మనసు మన వశంలో ఉన్నది అంటే దానితో మనము ఆత్మ సాధన చెయ్యొచ్చు. ఆత్మ సాధన చేసే ఉద్దేశం లేదు. అనాత్మలే కావాలి అంటే వాళ్లకు కాదు ఇది చెప్తూ ఉన్నది. అందరూ ఆశపడవలసిన అవసరం లేదు. అందరూ ఇది ఎట్లోకట్ల చేసేద్దామని బయలుదేరవలసిన అవసరం లేదు. మీ మనసుకి కోరికలింకా ఉన్నాయంటే, మంచిది వాటిని తీర్చుకుంటూ అట్లానే ఉండొచ్చు, అట్లానే పోవచ్చు. మీకోసం కాదు. ఎవరైతే కోరికల్ని యాక్టివ్‌గా తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నారో వాళ్లకు మార్గాలను చూపిస్తూ ఉంటాయి మనకు శాస్త్రాలు. అట్లానే స్వాధ్యాయాన్ని వదిలిపెట్టామంటే, మళ్ళీ ఇందాక చెప్పాను, ఇప్పుడు చెప్తాను. ఎన్ని సార్లైనా చెప్తాను. దీని విలువ అంతా ఇంతా గాదు. రోజుకి 8, 10 గంటలు కూర్చొని చదువుకోవడానికి మనసుని ముందే సిద్ధం చేసుకోండి. వానప్రస్థాశ్రమంలో ఉన్నాము అంటే, పళ్ళు తిన్నామా, పాలు తాగామా, పడుకున్నామా, బాత్రూమ్‌కెళ్ళొచ్చామా, లేచామా, కూర్చున్నామా గాదు. వాటన్నింటిని ఎంత అవసరమో అంతవరకు చేస్తూ, జనరల్‌గా బాడీ మెయింటైన్ చేస్తూ, మిగిలిన టైం మొత్తం అంతా బుద్ధిని రుద్ది, రుద్ది శుద్ధి చెయ్యడం పైన ఫోకస్ చేయడము అత్యవసరము. దాంతులమై ఉండాలి, శాంతులమై ఉండాలి. మైత్రి మొదలైన సమస్తమైన దైవీ గుణాలను మనం అదే పనిగా అలవర్చుకోవాలి. దాతలమై ఉండాలి. ఎక్కడ ఏది పుచ్చుకోరాదు. దయతో ఉండాలి. ఈ రకంగా మనం చేస్తూ వెళ్ళాలి. ఇంకిక్కడ కొన్ని రకాల అగ్నిహోత్రాలు అవన్నీ చేయమంటున్నారు గదా! వీటిని ఎట్లా మనము సాధిస్తామంటే చాలా ఈజీ. ఏవైతే దర్శము, దర్శము అంటే దర్శనము, ఆత్మ దర్శనాన్ని కలిగించే జ్ఞానాలతో కూడిన జ్ఞానంతో కూడిన శాస్త్రాలున్నాయో వాటిని స్వాధ్యాయం చెయ్యడమే దర్శము. అట్లానే పౌర్ణమాసము పూర్ణత్వాన్ని తెలిపేది. పూర్ణత్వంలో ఆసం ఉండడం అన్నది ఏమి? పూర్ణమదః పూర్ణమిదం అని పూర్ణత్వం గురించి నేర్పించే ఏ ఆత్మజ్ఞానమున్నదో దాన్ని యోగంగా, జ్ఞానాన్ని యోగంగా సాధన చెయ్యడము పౌర్ణమాసం. పూర్ణత్వమేదున్నదో అఖండమైన తత్వము, అందులోనే ఆసం నిలిచి ఉండడము పౌర్ణమాసం. ఆత్మ దర్శనం కోసం సాధన చేయడము దర్శం. దర్శము అంటే అమావాస్య రోజు చేసే వ్రతాలు. పౌర్ణమాసం అంటే పౌర్ణమి నాడు చేసే వ్రతాలు అని చెప్తారు. అవును. కర్మ మార్గంలో ఉన్న వాళ్లకు, క్రియలతో ఉన్న వాళ్లకు ముందు అసలు ఇంత మాత్రం చెయ్యమని చెప్తూ, ఆ క్రియలలోనే జ్ఞానాన్ని నింపుతారు. ఆ మంత్రాల్లోనే విషయాలుంటాయి. మనము ఆ క్రియలను పక్కన బెట్టి, ఇప్పుడు వానప్రస్థంలో ఉన్నాము కాబట్టి, దర్శాలు, పౌర్ణమాసాలు, వ్రతాలు అసలు పేర్లు వింటే వింటాము, లేకపోతే లేదు. వాటినెట్లా ఆచరించాలో తెలీదు. మరేం చెయ్యాలి అంటే, అందుకనే వాటి అర్థం చూడాలి. క్రియలు మాత్రం కాదు. ఆ పదాలకు అర్థం చూస్తే
పూర్ణత్వం గురించి తెలుసుకోవడం అంటే ఏమి? ఆత్మ దర్శనం చెయ్యడము ఎట్లా, ఏమి అని స్వాధ్యాయం వల్ల తెలుస్తుంది. నిత్యము స్వాధ్యాయంలో యుక్తులమయ్యామంటే ఈ విషయాలు ఆటోమేటిక్‌గా తెలుస్తుంటాయి. ఆ విధంగా వానప్రస్థ ధర్మాన్ని మనం సాధించుకోవచ్చు. వైతానికాలంటే ఏమి? వితానము. ఏవైతే వ్యాప్తి చెందుతూ ఉంటాయో అవి వైతానికాలు. వ్యాప్తి చెందేది ఎప్పుడైనా సరే ఆలోచన, జ్ఞానము వ్యాపిస్తూ ఉంటుంది. దాన్ని అనుసరించి వాక్కు వ్యాపిస్తూ ఉంటుంది. స్వాధ్యాయం చేస్తూ ఉన్నాము అంటే మన జ్ఞానం వ్యాపిస్తుంది, అది వైతానికము. మనము దాన్ని ప్రవచనం చేస్తున్నామంటే వాక్కు వ్యాపిస్తుంది, అది వైతానికము. ఆ విధంగా మనము అగ్నిహోత్రాన్ని ఆచరించవచ్చు. జ్ఞానాగ్నిహోత్రాన్ని మనము మనలోనే ఎప్పటికప్పుడు వృద్ధి చేస్తూ ఉండాలి. ఆ విధంగా చేస్తూ ఉండి తీరాలి కూడా. కుదరదని చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడెక్కడ చేస్తామండి అగ్నిహోత్రాలు ఎక్కడ చేస్తాము? ఈ వైతానికాలు, దర్శాలు, పౌర్ణమాసాలు మనం ఎక్కడ చేస్తామండి అంటే ఎక్కడ చేస్తాం గాదు. అస్కందయం జార్చుకోవడానికి వీల్లేదు. ఈ అగ్నిహోత్రాలు జ్ఞానాగ్నిహోత్రము రగులుతూనే ఉండాలి లోపలెప్పుడు. అది అదే పనిగా వ్యాపిస్తూనే ఉండాలి. ఆత్మ దర్శనం కలిగిందాకా ఇది జారడానికి వీల్లేదు. స్కందం ఉండడానికి వీల్లేదు. ఆ పూర్ణత్వం తెలిసిందాకా అక్కడే మనం ఉన్నంత వరకు ఈ యోగాన్ని వదిలిపెట్టడానికి వీల్లేదని చెప్తుంటే, కుదరదండి అన్నారంటే అయోగ్యులు. మీరు అనధికారులు. మీకోసం కాదు. చేయగలిగిన వాళ్ళుంటే వాళ్ళ కోసం. అంటే యాక్చువల్‌గా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎక్కడో రిసార్ట్స్‌లో, అడవుల్లో ఉన్నవాళ్ళు ఉంటారు. కానీ మనసంతా ఊళ్ళ మీద పెట్టుకుంటారు. ఊళ్ళో ఉన్న పిల్లల మీద, వస్తువుల మీద, ఇళ్ళ మీద పెట్టుకున్నారంటే మళ్ళీ వాళ్ళు అయోగ్యులు. వాళ్ళు ఇంట్లో ఉన్న, అడవిలో ఉన్న, మనసులో మాత్రం ఈ పని చేస్తూ ఉన్నారంటే, జ్ఞానాగ్నిని వాళ్ళు వృద్ధి చేసుకుంటూ ఉన్నారంటే మాత్రం వాళ్ళు యోగులు. వాళ్ళిప్పుడు భోగులు గాదు. యోగులు. ఆ యోగంతో వాళ్ళు తప్పకుండా వాళ్ళ వానప్రస్థాన్ని సఫలీకృతం చేసుకుంటారు. అనుమానం లేదు. అట్లానే వృక్షము ఏదైతే క్షతం కాకుండా ఉంటుందో నక్షత్రము, క్షతము కానిది, అక్షరమై ఉన్నది, ఏకం ఏవ అద్వితీయమైనది ఆత్మతత్వము. దాని గురించి ఇష్టి కావాలి. అదే ఎప్పుడు గ్రహిస్తూ ఉండాలి. ఉత్తరాయణము ఉత్తరించి పోవడము అది నాకు అయనము, అది నా స్థానము అని అక్కడే మనసు లగ్నమై ఉండాలి. అట్లానే ఆ ఉత్తరాయణాన్ని మనం దక్షతతో ఈ వానప్రస్థంలో ఉన్నంత వరకు సాధిస్తూనే ఉండాలి. ఈ విధంగా ఎక్కడా దాన్ని వదిలిపెట్టకుండా అన్నింటినీ మనం ఆచరిస్తూ వెళ్ళొచ్చు. అసలు ఏమి బాధపడవలసిన అవసరం లేదు. స్వాధ్యాయం ఒక్కటి ఉన్నది, ముముక్షుత్వం ఉన్నది, జిజ్ఞాస ఉన్నది అంటే, ఆరురుక్ష ఉన్నది అంటే, చాలా సుఖంగా, సులువుగా ఇక్కడ చెప్తూ ఉన్నవన్నీ ఇంట్లో కూర్చునే అన్నింటికి మధ్యలో ఉండే సాధిస్తూ వెళ్ళొచ్చు. అట్లానే వసంత మాసము, శరతృతువు, ఆ ఋతువు, ఈ ఋతువు అని లేదు. ఏ ఋతువులో ఏమి మనకు లభిస్తాయో వాటితోటే మనము మన దేహయాత్రను నడిపిస్తూ అయితే దేహయాత్రను నడిపించడం ప్రధానమైన ఫోకస్ కాదు. దేహాన్ని జనరల్‌గా నడిపిస్తూ, దాన్ని జనరల్‌గా మెయింటైన్ చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ ఉండాల్సిందే. అట్లానే ఇక్కడ చెప్తున్నవన్నీ ఇంకా కొంచెం లవణాలు, నూనెలు, తైలాలు అటువంటివన్నీ తగ్గించుకోమని చెప్తారు. అవును. వాళ్ళెట్లా చెప్తారు అట్లాంటివన్నీ చేస్తే మళ్ళీ ఇందులో చెప్పేవన్నీ. దేవతలకు నమస్కారాలు చేసుకో నువ్వు. ఉప్పులు అట్లాంటివన్నీ తగ్గించుకో. కటు, అమ్ల అట్లాంటివన్నీ ఏముంటాయో అవి తగ్గించుకో. మేధ్యమైన, స్వచ్ఛమైన ఆహారాల్ని భుజించు. ఇదిగో ఇంతకు ముందు ఏవేవైతే వస్తువులున్నాయో వాటన్నిటిని వదిలిపెట్టి, పూర్వ సంచితమైన వాటిని వదిలిపెట్టి మళ్ళీ కొత్తగా తెచ్చుకో. జీర్ణమైన వాటన్నింటిని వదిలిపెట్టడం నేర్చుకో. జీర్ణమైపోతూ ఉన్న వాటిని, నశించిపోతూ ఉన్న వాటిని వదిలిపెడుతూ వెళ్ళడం నేర్చుకో. వాటి మీద అధికమైన ఆసక్తులన్నీ పెట్టుకోకు. ఇంట్లో పని చెయ్యని వస్తువులని, చివికిపోయిన, చిరిగిపోయిన వస్త్రాలని వదిలిపెట్టేసినట్టే దేహంలో చూపు మందగించింది. శక్తి నశిస్తూ ఉన్నది. వినే శక్తి లేకుండా ఉన్నది ఎక్కువగా. ఆలోచన తగ్గుతూ ఉన్నది. జ్ఞాపకం తగ్గుతూ ఉన్నది అంటే వాటన్నింటి మీద మనసు పెట్టుకోకు. అయ్యో! నాకేమి ఎక్కువ జ్ఞాపకం ఉండట్లేదు.
అన్నీ మర్చిపోతూ ఉన్నాను. కళ్ళకెక్కువ ఏమి కనిపించట్లేదు. ఏదైనా తింటే సరిగ్గా అరగట్లేదు అని వాటి మీద ఫోకస్ అంతా పెట్టుకోకు. అవట్లా జరుగుతుంది. శరీరానికున్న లక్షణము. అయ్యో! చదువుకున్నది నాకేమీ గుర్తుండట్లేదు అంటే ఎంతో కొంత గుర్తున్న దాని మీద ఫోకస్ చెయ్యి. మరి ఇంతకాలం అట్లా నెట్టుకుంటూ వచ్చావు జీవితమంతా. ఈ పాటికే మొత్తం చదువుకోవడం అయిపోవలసింది. దేహంలో కళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు, చెవులు సరిగ్గా పనిచేయట్లేదు, బుద్ధి సరిగ్గా పనిచేయట్లేదు, ఏదో జ్ఞాపక శక్తి సరిగ్గా లేదు, ఆలోచన కొంచెం తగ్గుతూ ఉన్నది అనేలోగానే నువ్వు మొత్తం అన్నీ చదివేసుకొని కూర్చుంటే, ఇప్పుడు కొత్తగా వింటూ, ఇప్పుడు కొత్తగా దీని గురించి అనలైజ్ చేయవలసిన అవసరం ఉండేది గాదు. అప్పుడు యాక్చువల్‌గా ఈ పాటికి అంతా అయిపోతుంది గాబట్టి చదువుకోవడం, వినడం, తెలుసుకోవడం అంతా అయిపోతుంది గాబట్టి, ఇప్పుడు కూర్చొని విచారణ చేసేందుకు అవకాశం ఉండేది. లేదు గదా! పోగొట్టుకున్నాక. అటువంటి అందరూ అట్లా ఉంటారని గాదు. ఎవరైతే అట్లా పోగొట్టుకుని ఇంత దాకా వచ్చి ఇప్పుడు జ్ఞాపక శక్తి లేదండి, వినడానికి చెవులకి కొంచెం కష్టంగా ఉన్నదండి, కళ్ళు చదువుకోవడానికి కష్టంగా ఉన్నదంటే ఉంటుందండి. ఉంటుంది. దేహానికి ధర్మాలవి. వాటి మీద ఫోకస్ చేసి, అయ్యో! నాకేం ఎక్కువ గుర్తుండట్లేదు, నాకు కళ్ళు కనిపించట్లేదు, నాకు చెవులు వినిపించట్లేదంటే, దానితోటే మమత్వం బెట్టుకుంటే మళ్ళీ జారిపోతావు. ఉన్న కాస్త దీనికుపయోగించు. అయ్యయ్యో! పోయాయి గాదు. ఉన్నంత వాటిని ఉన్న ఉన్నంత వరకు దీనికి విచారణకు వాడుకోవడానికి ఏదో మిగిలినంత వినికిడి శక్తితో శ్రవణాలకి కళ్ళు పనిచేస్తున్నంత చదువుకోవడానికి వాడుకో. అయ్యో! పోయాయి గాదు. పోతే పోయాయి. ఉన్నంత వరకు వీటికి ఉపయోగిస్తూ ఉండు. అది నేర్చుకోవడం కోసమే ఇవన్నీ చెప్తూ వచ్చారు. ఆ రకంగా కూడా ఇక్కడ చెప్తూ ఉన్నవి మొత్తము ఇంద్రియ నిగ్రహం కోసము, మనో నిగ్రహం కోసమే నేర్పిస్తూ ఉన్నారు. జీర్ణమైన వస్త్రాలను వాటిని వదిలిపెట్టడం నేర్చుకున్నావంటే, చివికిపోయిన వస్త్రాన్ని మనము వదిలిపెట్టేసినట్టు ఆత్మ చివికిపోయిన దేహాలను, జీర్ణమైపోయిన దేహాలను వదిలిపెడుతుంది పో అని భగవంతుడు చెప్పింది అర్థమవుతుంది. ఆ రకంగా చేయడం నేర్చుకోవాలి. ప్రయత్నం మీద సుఖాలు కోరుకుంటూ తిరగరాదు. అప్రయత్నంగా ఏమైనా వస్తే, వస్తే వచ్చాయి అనుకోవాలి. రాకపోతే పట్టించుకోగూడదు. వస్తే వచ్చాయి, రాకపోతే రాలేదనుకుంటూ వాటి గురించి ఆలోచనలన్నీ పెట్టుకోగూడదు. పట్టించుకోకుండా ఉండాలి. ధరాశయనం చేయగలమా? భూమి మీద పడుకోవడం ఒకవేళ రాకపోతే పర్వాలేదు. కానీ, మెత్తగా లేదు, ఇవాళ నిద్ర సరిగ్గా పట్టట్లేదు. నిద్ర పట్టకపోవడం కూడా వార్ధక్యానికున్న లక్షణము. అయ్యో! నిద్ర పట్టట్లేదని దాని గురించి ఎక్కువ ఆలోచన చేయవలసిన అవసరం లేదు. పడుకోవడానికి సుఖంగా ఉండాలని ఎక్స్‌పెక్టేషన్స్ చేయవలసిన అవసరం లేదు. ఎక్కడో దగ్గర పడుకుంటాము. పడుకుంటే పరుపులుంటే ఉంటాయి. లేకపోతే కింద పడుకుంటాం. లేకపోతే సోఫాలో ఇప్పుడు ఏమక్కడ అని దాని గురించి ఎక్కువ పట్టించుకోకుండా ఉండడం ముఖ్యమక్కడ. నిజంగా ఎట్లైనా సరే తప్పకుండా గ్యారంటీగా భూమి మీదే పడుకోవాలి అని అక్కడ రూల్ లేదు. నీకు మనస్సు వాటి మీద ఉండకుండా, సుఖం కోసం మనసు ఆలోచన చెయ్యకుండా ఉండేందుకు ఏదో ఒక ఎగ్జాంపుల్ లాగా హెల్ప్ చేయడానికి ఉన్నదిక్కడ ఈ రూల్. దీన్నింక తప్పనిసరిగా పాటిస్తానని దాని మీదే మనసు బెట్టుకొని కూర్చోవడం గాదు. ఎక్కడ పడుకున్నావన్నది అక్కడ ముఖ్యం గాదు. దాని మీద మనసు ఉండవలసిన అవసరం లేదు. అది మనకు ఫోకస్. మనసెక్కడుండాలి? ఆత్మ గురించిన ఆలోచన పైన ఉండాలి. అది మనకు అభ్యాసమై ఉండాలి. అందుకోసం ఈ ఎక్సర్‌సైజులన్నీ. ఎక్కడో ఉంటాము. చెట్టు కింద ఉంటాము, ఇంట్లో ఉంటాం, సోఫాలో పడుకుంటాం, మంచంలో పడుకుందాం, కింద ఇప్పుడు ఏమక్కడ? వీటన్నింటి మీద మనసు పెట్టుకోకు అని చెప్తూ ఉన్నారు. ఏవి కోరుకోకు అని చెప్తూ ఉన్నారు. ఇట్లాంటివి దీక్షగా నువ్వు ఏవి దీక్షలు? నేను పాలంటే పాలేనండి. నేను 1 మంత్ పాలు మాత్రమే భుజిస్తాను. 1 మంత్ ఫలాహారం అండి. ఫలాహారం అని గూడా పిలవము. మనం దాన్ని ఫలహారం అంటాము. ఏంటో విచిత్రంగా. దాన్ని మనము ఫలహారం అంటాం. ఫలహారం గాదు. ఫలాహారం అంటే ఫలాలను కందమూలాలు, ఫలాలు అని చెప్తారు గదా! ఈ ఫలాలు. మూలాని చ ఫలాని అని, శాఖ, మూల, ఫలాని అని. ఈ ఫలాలంటే పళ్ళు అని అర్థం. పళ్ళు మాత్రమే భుజించడము ఫలాహారము. ఫలాహారము దాన్ని మార్చేససలు పదాన్నే. ఫలాహారాన్ని ఫలహారం చేసుకొని, ఫలహారం అంటే టిఫిన్స్ అండి. ఇడ్లీలు, దోసలు, గారెలు, పులిహోరలు, దద్దోజనాలు అన్ని టిఫిన్స్ అవన్నీ ఫలహారాలు గాదు. అది ఫలహారం గాదు. ఫలాహారం. పళ్ళు భుజిస్తూ అంటే అవునండి. నేను సంవత్సరానికి 1 మంత్ ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తింటూ ఉంటానండి. అది ఫ్రూట్స్ తిన్నావా, ఒక నెల తిన్నావా, ఏమో సాధించావా గాదు. ఫోకస్ ఏమి మింగానని గాదు. ఎన్నాళ్ళు మింగానని గాదు. ఫోకస్
ఆహారాలపైన, రుచులపైన మనస్సు ఉండవలసిన అవసరం లేదు. దేహానికి ఎంత ఎప్పటికి కావాలో అంతవరకు దానికి సప్లై చేస్తూ, ఆ దేహాన్ని జాగ్రత్తగా జనరల్‌గా చూసుకుంటూ, మోహం లేకుండా దాన్ని స్వాధ్యాయానికి వాడుకుంటూ ఉండడము మనకు ఫోకస్. ఏమి మింగేమన్నది గాదు. వాటి మీద మన మనసు ఉండరాదు. తినమన్నారంటే తిండి మీద, పడుకోమన్నారంటే పడుకోవడం మీద, వాటి మీద గాదు. అల్పాహారాలు, ఫలాహారాలు మొదలైనవి భుజిస్తూ ఏదో చెట్టు కింద పడుకున్నావో, మంచమో, సోఫానో ఏదో ఒకటి దాని గురించి పట్టించుకోకుండా, సుఖం గురించి ఆలోచన చెయ్యకుండా, కొత్త వస్త్రాలు కావాలి, ఇంకేంటో కావాలి అని ఆశలన్నీ పోకుండా, వాటన్నింటిపై నుంచి మనసుని వెనక్కి తిప్పి, నీ పైన నిలుపు. ఆత్మ పైన నిలుపు. అందుకోసం నీకు ఉపనిషత్తులు కావాలి, శృతులు కావాలి. అవి లేకుండా ఇప్పుడు కందమూలాలు, ఫలాలు తిను. వేటిని ఆశించకు. ఎవ్వరి దగ్గరికి వెళ్ళకు. ఎవ్వరిని కలవాలని కోరుకోకు. కొత్త వస్త్రాలు కావాలి అవన్నీ కోరుకోకు. ఎక్కడ పడుకుంటున్నాను, ఎంత సుఖంగా ఉన్నానని అవన్నీ ఆలోచనలు చెయ్యకు అని ఇవన్నీ చెప్తున్నది దేనికి? వైరాగ్యం సాధించడం కోసం. నీకున్న వస్తువులు, నీ దేహము, నీ పిల్లలు, నీ ధనము, నీ వాహనాలు వీటన్నింటి పైన రాగము తగ్గడము, విరాగము పెరగడము వైరాగ్యము. అట్లానే నీ గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస పెరుగుతూ ఉండడము, దానికి కావలసిన జ్ఞానం కలుగుతూ ఉండడము జ్ఞానము. జ్ఞాన వైరాగ్యాలు రెండూ ఒకవేళ నువ్వు ఈ ఆశ్రమంలో సాధించగలిగితే, ఈ ఆశ్రమాన్ని ఈ విధంగా నువ్వు సఫలీకృతం చేసుకోవచ్చు. అనుమానం లేదు. ఎక్కడ ఉన్నావు, ఏం తిన్నావు, ఎక్కడ పడుకున్నావు, ఏ వస్త్రాలు ధరించావు, ఇవి ముఖ్యం కాదు. వీటి పైన మనసు లేకుండా ఉండడము ముఖ్యము. దాంతో వైరాగ్యము. అయితే వాటిని ఎంత తక్కువ అవసరమో అంత మాత్రము చూస్తూ, మిగిలిన సమయమంతా స్వాధ్యాయానికి నువ్వు కేటాయించావంటే దాంతో జ్ఞానము. ఈ విధంగా జ్ఞాన వైరాగ్యాలని సాధించేందుకు ఈ వానప్రస్థాశ్రమము ఎంతో అవకాశాన్నిస్తుంది. ఎంతో అవకాశాన్నిస్తుంది. చాలా అవకాశం ఇస్తుంది. ఆ అవకాశాన్నంతా చెడగొట్టుకోరాదు. అదిచ్చే ఇంతటి అవకాశాన్ని చెడగొట్టుకుని ఎంతసేపు యోగం లేదు, భోగాలతో గృహస్థాశ్రమంతోటే ఉండి, కోరికలతోటే ఉండి, స్వాధ్యాయానికి టైం లేదనుకుంటూ తిరిగి, చిత్తశుద్ధిని, విద్యా తపో వృద్ధిని రెండింటిని చెడగొట్టుకుని, ఆత్మను పోగొట్టుకుని, ఇటువంటి దౌర్భాగ్య స్థితిని తెచ్చుకోరాదు. మనకు ఈ మొత్తం వానప్రస్థంలో చెప్పిన ఇన్ని శ్లోకాల్లో మన ఋషులు మనకు నేర్పిస్తూ ఉన్నదేమి అంటే, అదిగో నువ్వు ఇల్లొదిలిపెట్టి వెళ్ళు, అందరికి దూరంగా ఉండు, ఇంత మాత్రమే తిను, ఇవి మాత్రమే తిను, ఇవి మాత్రమే వస్త్రాలుగా ధరించు, ఇదిగో ఇక్కడే పడుకో, ఇదిగో ఇంతే చెయ్యి అని వాళ్ళు చెప్తూ ఉన్నవన్నీ చెప్తూ ఉన్నట్టు మనము అర్థం చేసుకుని ఎందుకు అని. కాశీలో ఏదో కాయో పండో వదిలిపెట్టమనగానే ఇంకా వదిలిపెట్టానండి, ఇంక దాన్ని ముట్టుకోనండి అని దాని గురించి పెద్ద అచీవ్‌మెంట్ లాగా ఇంకా దానికి యాక్చువల్ కారణం ఏమి? ఎందుకు చెప్పారన్నది ఆ జ్ఞానం వదిలిపెట్టి ఊరికే క్రియని పట్టుకున్నట్టు, ఇక్కడ ఇది తినమన్నారు, ఇక్కడ పడుకోమన్నారని దాన్ని మాత్రం పట్టుకుని దానిలో ఉన్న జ్ఞానాన్ని వదిలిపెట్టుకోకుండా జాగ్రత్త పడితే చిత్తశుద్ధి కలుగుతుంది. దాన్నే ఇంద్రియ జయత్వం అని చెప్తున్నారు. ఇంద్రియ నిగ్రహం కలిగిందంటే, చిత్తశుద్ధి కలిగితే, విద్యా తపోవృద్ధి, జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి. జ్ఞాన వైరాగ్యాలతో ఆత్మసిద్ధి సాధించొచ్చు. ఈ ఆశ్రమము అంత అవకాశం ఇస్తుంది. దాన్ని మనము పోగొట్టుకోరాదు. ఒకవేళ ఆచరించగలిగితే మాత్రము ఇక్కడి నుంచే ఆత్మసిద్ధిని సాధించిన వాళ్ళు ఉన్నారు అని మనకు పురాణాల్లో గూడా చూపిస్తూ వస్తారు. అందుకోసం మనము చేయగలిగిన ప్రయత్నం చేద్దాం. ఏదైనా సరే ఆత్మద్రోహం చేసుకోకుండా సాధన చేసుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి
మన వానప్రస్థ ధర్మాల్ని గూడా పూర్తి చేసుకుని, వచ్చే వారము సన్యాస ధర్మాల్లోకి వెళ్ళబోతూ ఉన్నాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.